చాప్టర్ 2. రూబేను తన అనుభవాలు మరియు అతని మంచి సలహాలతో కొనసాగుతున్నాడు. కాబట్టి నా పిల్లలారా, స్త్రీల అందం గురించి పట్టించుకోకండి లేదా వారి వ్యవహారాలపై మీ మనసు పెట్టకండి. అయితే ఎలోహింకు భయంతో హృదయపూర్వకంగా నడుచుకునుము. సత్కార్యములందును చదువు కొరకును మరియు మీ మందల మీదను శ్రమను వెచ్చించుము. ఎలోహిం నీకు భార్యను ఇచ్చు వరకు నేను అనుభవించినట్లు మీరు బాధపడకుండా, మా నాన్నగారు చనిపోయేంత వరకు ఆయన ముఖంలోకి చూసే ధైర్యం లేక, నా సహోదరులలో ఎవరితో మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఇప్పటి వరకు నా మనసాక్షి నా అపవిత్రతను బట్టి నన్ను వేదనకు గురి చేస్తుంది. అయితే మా నాన్న నన్ను చాలా ఓదార్చి ఎలోహిం చూపించిన విధంగానే యెహోవా కోపం నా నుండి తొలగిపోయేలా నా కోసం యెహోవాకు ప్రార్థించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండిపోయాను. కావున నా పిల్లలారా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ గైకొనడి. మీరు పాపం చేయకూడదు. ఆత్మకు గొయ్యి అనేది వ్యభిచార పాపం. దానిని దేవుని నుండి వేరు చేసి విగ్రహాల దగ్గరికి తీసుకురావడం, ఎందుకంటే అది మనస్సును మరియు అవగాహనను మోసం చేస్తుంది మరియు యువకులను వారి సమయానికి ముందే పాతాళానికి దారి తీస్తుంది. చాలామంది వ్యభిచారం నాశనం చేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి వృద్ధుడైనా, గొప్పవాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా అతడు మనుషులతో తనకు తానుగా నిందను, బెలియారుతో ఎగతాళిని తెచ్చుకుంటాడు. యోసేపు ఒక స్త్రీ నుండి తనను తాను ఎలా కాపాడుకున్నాడో మరియు అతని ఆలోచనలను అన్ని వ్యభిచారాల నుండి ఎలా ప్రక్షాళన చేశాడో మీరు విన్నారు. మరియు ఎలోహిం మరియు పురుషుల దృష్టిలో దయ పొందాడు, ఎందుకంటే ఈజిప్టు స్త్రీ అతనికి చాలా పనులు చేసింది మరియు ఇంద్రజాలికులను పిలిపించింది మరియు అతనికి ప్రేమ పానీయాలు ఇచ్చింది. కానీ అతని ఆత్మ యొక్క ఉద్దేశం చెడు కోరికను అంగీకరించలేదు. కావున మీ పితరుల ఎలోహిం ప్రతి కీడు నుండి, దాగి ఉన్న మరణం నుండి ఆయనను విడిపించెను. వ్యభిచారం నీ మనస్సును జయించకపోతే బెలియరు కూడా నిన్ను జయించలేడు. దుష్ట స్త్రీలు నా పిల్లలు మరియు వారు కలిగి నుండి మనిషిపై ఎటువంటి శక్తి లేదా బలం లేదు. వారు బాహ్య ఆకర్షణల ద్వారా తంత్రాలను ఉపయోగిస్తారు. వారు అతనిని తమ వైపుకు ఆకర్షించుకుంటారు మరియు బాహ్య ఆకర్షణల ద్వారా వారు ఎవరిని మంత్రముగ్ధులను చేయలేరు. వారు అతనిని నైపుణ్యంతో అధిగమిస్తారు. ఇంకా వారి గురించి ఎలోహిం దూత నాకు చెప్పాడు మరియు నాకు బోధించాడు. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా వ్యభిచార ఆత్మచే జయించబడ్డారు మరియు వారి హృదయంలో వారు పురుషులకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు మరియు వారి అలంకారం ద్వారా వారు మొదట వారి మనస్సులను మోసం చేస్తారు మరియు కంటి చూపు ద్వారా విషాన్ని చొప్పించారు. ఆపై వారు సాధించిన చర్య ద్వారా వారిని బందీలుగా తీసుకుంటారు. ఒక స్త్రీ పురుషుడిని బహిరంగంగా బలవంతం చేయదు, కానీ వేశ్య మోసగించి అతనిని మోసం చేస్తుంది. నా పిల్లలారా, వ్యభిచారంతో పారిపోండి మరియు మీ భార్యలు మరియు మీ కుమార్తెలను ఆజ్ఞాపించండి. వారి మనస్సును మోసగించుటకు వారి తలలను మరియు ముఖాలను అలంకరించవద్దని ఆజ్ఞాపించండి. అలా వారు చూసే వారిని ఆకర్షించారు. జలప్రలయానికి ముందు ఉన్నవారు, ఎందుకంటే ఇవి నిరంతరం వాటిని చూస్తున్నప్పుడు వారు వారిపై మోహించారు మరియు వారు తమ మనస్సులో ఆ చర్యను ఊహించారు, ఎందుకంటే వారు తమను తాము పురుషుల ఆకారంలోకి మార్చుకున్నారు మరియు వారు తమ భర్తలతో ఉన్నప్పుడు వారికి కనిపించారు. మరియు స్త్రీలు తమ రూపాల పట్ల మనసులో ఆశపడి రాక్షసులకు జన్మనిచ్చారు, ఎందుకంటే వీక్షకులు స్వర్గానికి చేరుకున్నట్లు వారికి కనిపించారు. కాబట్టి వ్యభిచారం విషయంలో జాగ్రత్త వహించండి మరియు మీరు మనస్సులో స్వచ్ఛంగా ఉండాలనుకుంటే ప్రతి స్త్రీ నుండి మీ ఇంద్రియాలను కాపాడుకోండి. అలాగే స్త్రీలు కూడా పవిత్రంగా ఉండేలా పురుషులతో సహవాసం చేయవద్దని వారికి ఆజ్ఞాపించండి. నిరంతర సమావేశాలకు భక్తిహీనమైన కార్యం జరిగినప్పటికీ వారికి నివారణ చేయలేని వ్యాధి మరియు మాకు బెలియారు నాశనం మరియు శాశ్వతమైన నింద. వ్యభిచారంలో వివేకం లేదా దైవభక్తి లేదు మరియు అసూయ అంతా దాని దురాశలో ఉంటుంది. కావున నేను మీతో చెప్పుచున్నాను, మీరు లేవి కుమారుల మీద అసూయపడి వారిపై గణపరచబడుటకు వెదుకుదురు, కానీ మీరు చేయలేరు. ఎలోహిం వారికి ప్రతీకారం తీర్చుకుంటాడు. మీరు దుర్మార్గపు మరణంతో చనిపోతారు, ఎందుకంటే ఎలోహిం లేవికి సార్వభౌమాధికారాన్ని యూదాతో పాటు అతనితో పాటు నాకు, దాను మరియు యోసేపుకు కూడా ఇచ్చాడు. మనం పాలకులుగా ఉండాలి. కాబట్టి లేవి ఎలోహిం ధర్మశాస్త్రాన్ని తెలుసుకుని తీర్పు కోసం శాసనాలు ఇస్తాడు మరియు ఎలోహిం చెప్పిన అభిషిక్త ప్రధాన యాజకునిగా కాలం పూర్తయ్యే వరకు ఇజ్రాయిలీలందరి కోసం బలి అర్పిస్తాడు.
కాబట్టి అతని మాట వినమని నేను మీకు ఆజ్ఞాపించాను. ప్రతి ఒక్కరూ తన పొరుగువారితో సత్యం చేయవలనని మరియు తన సహోదరుని ఎడల ప్రతివాడును ప్రేమింపవలనని పరలోకమందున్న ఎలోహించే నేను మీకు ప్రమాణం చేయుచున్నాను. మరియు మీరు వినయంతో హృదయపూర్వకంగా లేవి దగ్గరకు రండి. అతని నోటి నుండి మీరు ఆశీర్వాదం పొందండి. అతడు ఇజ్రాయేలును యూదాను ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే అతనిని దేశం మొత్తం మీద రాజుగా యెహోవా ఎన్నుకున్నాడు. మరియు అతని సంతానం ముందు నమస్కరించండి, ఎందుకంటే మన తరపున అది కనిపించే మరియు కనిపించని యుద్ధాలలో చనిపోతుంది మరియు మీ మధ్య శాశ్వతమైన రాజుగా ఉంటుంది. మరియు రూబేను తన కుమారులకు ఆజ్ఞలు ఇచ్చి చనిపోయాడు. మరియు వారు అతనిని ఈజిప్టు నుండి తీసుకువెళ్ళే వరకు శవపెట్టుకలో ఉంచి హెబ్రోనులో అతని తండ్రి ఉన్న గుహలో పాతిపెట్టారు.